నేను నాగార్జున గారితో మాట్లాడతాను. నాగార్జున గారు, అన్నీ తానై అన్నట్లుగా గత ప్రభుత్వంలో ఏం జరిగినా సరే మనం చెప్పుకునేది జనరల్గా అంటే సలహాదారు, ప్రధాన సలహాదారు అంటే సజ్జల పేరు చెప్తూ ఉంటాం, సజ్జల గారి పేరు. ఇక ఆ తర్వాత మరి ముఖ్య అధికారిగా ఎవరు ఏం చేశారు దగ్గరగా ఉండి మొత్తం అనంటే ధనుంజయ్ గారి పేరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారి విషయంలో వారు నోటీసులు కూడా తీసుకోవడానికి లేకుండా వెళ్ళిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బంది ఏమి ఉండదు కదా, కానీ వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నారు, సరే వారి హక్కు. కానీ విచారణకు ఆలస్యం అవుతున్నప్పుడు ఖచ్చితంగా నోటీసులకు తీసుకొని సహకరించి విచారణకు హాజరు కావాలి కదా. పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తోంది? సార్, ముందుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన నా భరతమాత బుద్ధి బిడ్డలకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను సార్. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అండగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇంకా యుద్ధం చేస్తా మన ప్రాణాల కోసం పోరాడతా, యుద్ధంలో ఉండి పోరాడుతున్న వీర జవాన్లకి నా సెల్యూట్ సార్. ఇంకపోతే మీరు చెప్పిన దానికి వద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈడీ రావటం అంటే ఇన్ ద సెన్స్ లిక్కర్ కేసులో ఈడీ రావటం ఒక అందుకు మంచికే, కేసులో ఒక అడుగు ముందుకెళ్ళిందని చెప్పి మనం చెప్పొచ్చు సార్. మీరు అడిగారు కదా మొన్న, ఎప్పుడు ఎంటర్ అవుతారు, ఎందుకు ఎంటర్ అవ్వట్లేదని ఎంటర్ అయ్యారు కదా. అవునవును సార్. సో ఈడీ కాదండి, ఆ రోజే నేను అన్నాను కదా, మీరు వెయిట్ చేయండి, తొందరపడొద్దని అన్నావా లేదా? అవునవును సార్. తెలుగుదేశం పార్టీ సోదరులు కూడా ఈడీ రాకూడదు అని ఒక పెద్ద మనిషి అన్నాడు. అలా కాదు, మీ దేనికైనా ఒక టైం ఉంటుంది, రైట్ టైంలో వస్తారని అనుకున్నావా లేదా ఆ రోజు? అవును అవును సార్. నౌ యూ ప్లీజ్ కంటిన్యూ. యా రైట్. ఈడీ చాలా మందికి సార్ ఈడీ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఇందులో ఫారిన్ అంటే ఇండియాలో సెంట్రల్ యాక్ట్ సంబంధించి కొన్ని యాక్ట్లు ఇన్వాల్వ్ అవుతాయి సార్. ఫెమా ఒకటి, పిఎం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఇలా కొన్ని యాక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి సార్. ఈ ఎస్పెషల్లీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే ఈడీ కంట్రోల్లో ఉంటాయి సార్. ఈడీ కనుక ఒక్కసారి ఈ కేసులో రావడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వితౌట్ నోటీసులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రాపర్టీలో ఏదైనా హౌస్ లో కనుక వాళ్ళు రైడ్ చేయాలంటే వితౌట్ నోటీస్, వితౌట్ హైకోర్టు ఆర్డర్స్, కోర్టు ఆర్డర్స్ వాళ్ళు వెళ్ళి రైడ్ చేయొచ్చు సార్. వాళ్ళకి ఆ పవర్స్ ఈడీకి మాత్రమే ఆ పవర్స్ ఉంది సార్, ఇంకెవరికి ఆ పవర్స్ లేవు. అలాగే ఈడీ ఒక్కసారి ఒక కేసు మీద వాళ్ళకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటంటే నేను ఈ తప్పు చేయలేదు అని ఎవరు ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరి మీద కేసు మోపారో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి సార్. జనరల్ గా ఏంటంటే పోలీసులు కానీ ఇంకొకరు కానీ కేసు పెడితే తప్పు చేశారా లేదని చెప్పి మన పోలీసులు చూపించాలి, ప్రూవ్ చేయాల్సి వచ్చింది. కానీ ఈడీ అలా కాదు సార్. ఎవరైతే అరెస్ట్ చేసి ఎవరినైతే ఇందులో ఇచ్చేసారు, ఇన్వాల్వ్ చేశారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. లేదు నాకు ఈ లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా నన్ను లాగారని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సార్. దానివల్ల కొన్ని నిజ నిజాలు ఈజీగా బయటికి రావడం ఒక ఆస్కారం ఉంటుంది సార్. అందుకని మొదటి నుంచి మా వాదన అదే సార్, ఈడీ రావాలి. ఈడీ వస్తేనే కొన్ని నిజ నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్పెషల్ వింగ్ ఉంటుంది కాబట్టి ఎక్స్క్లూజివ్ వాళ్ళు దాని మీద పనిచేస్తారు కాబట్టి అది ఇన్వాల్వ్ కావడం వల్ల చాలా నిజ నిజాలు బయటపడటానికి ఒక అవకాశం ఉంటుంది. మన ఏపీ పోలీసులు ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజ నిజాలు బయట పడతాయా పడవా అంటే పడతాయి, ఎంత పడ్డా కానీ. ఇప్పుడు అలాగేమంటారంటే సార్, ఈ కేసు విచారణని ఏ కేసు సిట్ అన్నప్పుడు ఇక ఆ కేసు కోసమే పనిచేస్తారు. మీరు ఈడీలో ఆ టీము వారి కోసమే పనిచేసినట్లు వీరు కూడా ఆ కేసు కోసమే పనిచేస్తారు. మరి నవీన్ గారు, ఇక్కడ మనోళ్ళు మన పోలీసులు ఎవరు నన్ను అరెస్ట్ చేస్తే నేను మీకు చెప్తున్నాను, టెక్నికల్ విషయాలు చెప్తున్నాను. మీరు అన్నారు కదా, నాకు అర్థమైంది సార్. వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఇది కక్షామి చర్య, రాజకీయ చర్య, అసలు ఏమి లేకపోయినా అరెస్ట్ చేసా అంటారు సార్. అందుకే ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయితే అసలు వీళ్ళ నిజ నిజ స్వరూపాలు తెలుస్తాయి. అసలు డబ్బులు ఇందాక పెద్దలు చెప్పినట్టు 7 అంచెల వింగులో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు అంతిమ లబ్ధిదారులు ఎవరనేది తెలుస్తుంది సార్. అందుకే మేము స్టార్ట్ నుంచి అడుగుతున్నాం, ఈడీ ఇన్వాల్వ్ కావాలి. ఇంకొక పాయింట్ సార్, ఈడీ ఇన్వాల్వ్ అయితే అన్ని బయటకు వస్తాయా అంటే అది దేవుడి దయ సార్, అది మనం చెప్పలేం. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో గత 12-13 సంవత్సరాలుగా ఈడీ కేసు వెంటాడుతున్నా కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు సార్. ఇంకోటి, నిన్న కాక మొన్న జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతుందో, లిక్కర్ స్కామ్ లో కవిత గారు కానీ ఇంకొకరు కానీ అరెస్ట్ జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్ళిందని చెప్పి ఇంతవరకు ఏం చెప్పలేకపోతున్నాం సార్. ఎలక్షన్ టైంలో బయట తీశారు,
మొత్తం అయిపోయింది. మళ్ళీ ఆమె బయటకు వచ్చారు అందరూ. ఢిల్లీ ఎలక్షన్ చేసుకున్నారు. ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మరి ఈడీ ఆ తర్వాత ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంతవరకు ముందుకెళ్ళింది ఎక్కడని చెప్పి నేను ఏ ప్రెస్ లో కానీ ఏ మీడియాలో చూసిన పాపాన పోలేదు సార్. నేను అదే పెద్దలు కానీ ఇంకొకరు కానీ కూటమి పెద్దలు కోరుకుందంటే ఈడీ రావటం మంచి పరిణామే. మనం అందరూ అది యాక్సెప్ట్ చేయాలి. మంచి చేసేందుకు ఒక అడుగు ముందుకెళ్ళి మనం హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ అతి త్వరిత గతిగా అసలు ఇందులో అత్యమ లబ్ధిదారులు ఎవరికి ఆ డబ్బులు వెళ్ళి మనకు తెలిసి మాత్రమే 3,000 కోట్లు, తెలియకుండా ఎన్ని కోట్లు ఇన్వాల్వ్ అయింది ఏంటని తెలుసుకోసం దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు బోర్డర్ లో మన జవానులు ప్రాణాలు అర్పిస్తూ, ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు పాకిస్తాన్ తో పోరాడుతున్నారని దేనికోసం సార్? మన కోసం, మన భావి తరాల కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తా పోరాడుతుంటే, అదే సిటీలో ఉండి, రాష్ట్రంలో ఉండి, దేశంలో ఉన్న నాయకులు కొంతమంది ఇలాంటి ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ స్వార్థం కోసం దేశంలో బతుకుతున్న దేశ యొక్క ప్రజల ప్రాణాలు తీయటానికి ఎంత దారుణంగా, ఎంత ఇదిగా చేశారో మనం ఈ లిక్కర్ స్కామ్ లో చూస్తుంది సార్. ఇందా కిరణ్ గారు చెప్పినట్టు ఈ లిక్కర్ తాగడం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో మనం దగ్గర ఉండి చూసాం సార్. ఇప్పటికీ చాలా మందికి అసలు తెల్లారితే ఏం చేయాలి ఏంది విధంగా అయిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు తాగే లిక్కర్ ఏదవుతుందో ఆ లిక్కర్ తాగినా కానీ వాళ్ళకి అది ఆనట్లా. రోజు ఒక బాటిల్ తాగేవారు సార్, ఇప్పుడు 2-3 బాటిల్ అవుతున్నారు. ఎందుకని ఎక్కట్లేదని. అంటే గత ప్రభుత్వంలో లిక్కర్ ఎంత దారుణంగా సార్ అట్లా చేశారా?